హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్వాతి. టుడేస్ రెసిపీ వంకాయ మసాలా. వంకాయ మసాలా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. నేను చూపించిన విధంగా వంకాయని 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. లోపల పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని ఘాటు పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై కూడా చేయకూడదండి వంకాయని. ఇలా కొంచెం ఆయిల్లో వేసుకొని వంకాయని అన్ని తొడియం కూడా తీయద్దు, తీసుకొని అలా వంకాయల్ని ఫ్రై చేయాలి. ఆ ఫ్రై కూడా మొత్తం 100% ఫ్రై చేయకూడదు, 75% ముప్పావు వంతు మాత్రమే వంకాయ ఫ్రై అవ్వాలి. బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. అండ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఇలా చూపించాను కదా, నేను పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని ఆయిల్లో వేసి లైట్గా మగ్గించాలి. నెక్స్ట్ ఆనియన్స్ని ఎలా మగ్గాలంటే, నేను మొత్తం ఫుల్ ఒక పెద్ద ఆనియన్ని తీసుకున్నాను. ఆనియన్ బాగా మగ్గాలండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇది చూడండి ఎలాగ మగ్గాలంటే, కొంచెం పూర్తిగా మగ్గాలి. లైట్గా హాఫ్గా కాదు, పూర్తిగా మగ్గాలి ఆనియన్ పూర్తిగా మగ్గిన తర్వాత మగ్గిన ఆనియన్స్లో సగం మాత్రం తీసేసి మనం వేయించిన వంకాయల్లో వేసుకొని మిగతా ఆనియన్స్ అలాగే ఉంచేసి దానికి టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని టమాటాను కూడా మగ్గించాలి. రెండు కలిపి మంచిగా మగ్గించాలండి. పూర్తిగా టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయినాక ఆ టమాటా ఆనియన్ రెండు మగ్గించినాక చల్లారాలండి. పూర్తిగా కూల్ అవ్వాలి. రూమ్ టెంపరేచర్కి పూర్తిగా కూల్ అయిన తర్వాత మా టమాటా ఆనియన్ పూర్తిగా కూల్ అయిపోయాక మిక్సీ పట్టుకోవాలి. టమాటా ఆనియన్ చూసారా, నేను పూర్తిగా మగ్గించి చల్లార్చాను. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. చల్లారక ముందు మిక్సీ పట్టకూడదండి. చల్లారిన తర్వాత ఆ టమాటో ఆనియన్ మిశ్రమాన్ని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి ఈ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లైట్గా మెంతులు అండ్ కొబ్బరి, అది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా అన్నీ వేయించాలి. మంచిగా విడివిడిగా వేయించాలండి. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ సపరేట్గా వేయించి అవి కూడా కూలై మిక్సీ పట్టాలి. ఆ పొడి నేను చేసి పెట్టుకుంటానండి. ఆ పొడి దీంట్లో కలుపుకొని మిక్సీ పట్టాలి. తర్వాత దాంట్లోకి వాటర్ కలిపి, ఇక మనం ఇంకేం చేయొద్దు, వాటర్ కలపాలి. వాటర్ కలిపిన తర్వాత అది మంచిగా గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఆ వాటర్, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కలుపుకోవాలి మనం ఆ టమాటా మిక్సీ చేసిన మిశ్రమంలో, గ్రైండ్ చేసిన మిశ్రమంలో. అండ్ మళ్ళీ కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి లైట్గా ఆయిల్ వేయాలి. ఆయిల్ అంత ఇంపార్టెంట్ కాదు, వేయకపోయినా ఏం కాదు, నేను వేయలేదండి. బట్ ఏమన్నా కళాయి అడుగుకి ఏమన్నా అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మగ్గిచ్చిన వాటిల్లో ఆనియన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం వంకాయ యాడ్ చేస్తాం దాంట్లో ఆయిల్ ఉంటుంది, వేయించాం కాబట్టి. సో దీనికి వేయకపోయినా ఏం కాదు. బట్ మళ్ళీ మీకు దానికి బాగా అతుక్కుపోతుంది, అడుగంటిపోతుంది అనే ఆలోచన ఉంటే ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు. చూడండి, టమాటా మిశ్రమం వేసిన తర్వాత దాంట్లో ఆ వేయించిన వంకాయలు అండ్ ఆనియన్ రెండు దాంట్లో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి బాగా కలుపుకున్నాక కారం, ఉప్పు వేయాలండి. మీకు ఆ టేస్ట్కి తగినట్టు ఉప్పు అండ్ మీ స్పైస్కి తగినట్టు కారం రెండు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసినాక కొంచెం సేపు మగ్గించాలండి. అలాగే కారం, ఉప్పు వేసాను కదా, మేము కొంచెం కారం తక్కువే తింటామండి. సో నేను కొంచెం తక్కువగానే వేసాను. ఎక్కువ తినేవాళ్ళు మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. మంచిగా వేసినాక మంచిగా కలపండి. అన్నీ కలపాలి. ఆ గ్రేవీలో ఈ కారం, ఉప్పు అన్నీ కలిపి వంకాయకి ఆ గ్రేవీ టెక్స్చర్, గ్రేవీ మసాలా మొత్తం బాగా పట్టాలని కొంచెం సేపు అలాగే ఉంచాలి. పొయ్యి మీద మగ్గించాలండి. అండ్ వాటరీగా ఉంటుంది. మనం ఇప్పుడే కదా వాటర్ కలిపి దాంట్లో పోసుకున్నాం. కొద్దిసేపు మగ్గించాలి అండ్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి, ఆ వాటర్ అంతా పైకి తేలుతుంది అండ్ ఆయిల్ దాంట్లో నుంచి సపరేట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆయిల్ సపరేట్ అయ్యి పైకి అవుతున్నప్పుడు ఆఫ్ చేసేయడం అండి. ఇంకా ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి నార్మల్ మనకి సరిపడా గ్రేవీ టెక్స్చర్ ఉండేటట్టుగా వంకాయ మసాలా రెడీ అవుతుంది. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇంకా అంతే, సింపుల్గా చేస్తామండి మేము, ఏమి చెయ్యను. ఇంకా ఇంతే అండి. వంకాయ మసాలా తీసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఇంకా తినేయడమే. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకుంటాము, చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఆ మసాలా చూసారు కదా.